అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గురుకుల, కస్తూర్బా హాస్టల్లో నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా గత నెలలో జులై మాసం అంతా కూడా ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్టల్స్ కానివ్వండి, జూనియర్ కళాశాలలు కానివ్వండి, అన్ని హాస్టల్స్ తిరిగిన తర్వాత పెద్ద ఎత్తున హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాలని స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గారికి, డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ బీసీ, ఎస్సీ వెల్ఫేర్ డైరెక్టర్లు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. నెల రోజులు గడుస్తున్నాగా ఇంతవరకు ఆ సమస్యలను పరిష్కారం చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు విఫలమయ్యారు. అందుకోసమనే జిల్లాల్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఈ రోజు విద్యార్థుల యొక్క సౌకర్యాలు అరాకొరగా ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలం రాబోతా ఉన్నది. అన్ని కూడా ఎక్కడ వర్షం ఎక్కువ పడితే ఎక్కడ గోడ కూలిపోతుందనే విద్యార్థులు భయాందోళనలో ఈ రోజు నివసిస్తా ఉన్నారు. అంతేవిధంగా విద్యార్థులకి రావాల్సినటువంటి మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు కేవలం గత 6 నెలల నుంచి పెండింగ్ లో ఉంటే కేవలం 2 నెలలు విడుదల చేసి ఈ రోజు చేతులు నిలుపుకుంటా ఉంది. అదే పద్ధతిలో ప్రభుత్వం ఈ రోజు అన్నా క్యాంటీన్లకి విరాళాలు సేకరిస్తా ఉంది. ఈరోజు అన్నా క్యాంటీన్లో ఉచితంగా 5 రూపాయలకు భోజనం పెడతా అని చెప్తానే కానీ ప్రభుత్వం ఈ రోజు జీవోల ప్రకారం ప్రతిరోజు 3 పూటలకి 90 రూపాయలు కేటాయిస్తారని చెప్తాంది. కానీ ఈరోజు హాస్టల్స్ లో దేశ భవిష్యత్తును నిర్మించేటువంటి హాస్టల్ విద్యార్థులందరూ కూడా ఈరోజు కేవలం 43 రూపాయలు, 52 రూపాయలు మాత్రమే ఈరోజు విద్యార్థులకి రోజుపాటు. అంటే విద్యార్థులు అర్ధాకిలతో, కడుపు మంటలతో, సరిగా వాళ్ళకి శారీరకంగా పౌష్టికాహారం లేక ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కూడా మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదే పద్ధతిలో హాస్టల్స్ లో ఈ రోజు ఎక్కడ చూసినా కూడా 2-3 హాస్టల్స్ ఒకే ఇన్ఛార్జ్ వార్డెన్ ఉన్నారు. అదేవిధంగా కుక్కు 100 మంది విద్యార్థులు ఉన్న దగ్గర ఒకే కుక్కు ఉన్నారు. కామాటి లేనటువంటి పరిస్థితి. ఈరోజు హాస్టల్స్ లో ఈరోజు చూస్తున్న అమ్మాయిల హాస్టల్స్ లో, కస్తూర్బా హాస్టల్లో ఈరోజు 9వ క్లాస్ అమ్మాయిలు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈరోజు నిఘా లేకపోవడం వలన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మనం ఒంగోలు చూసే ఒక అమ్మాయి కూడా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అమ్మాయి కూడా అక్కడ ప్రసవించింది. అంటే ఈరోజు హాస్టల్స్ లో నిఘా వైఫల్యం తగ్గుతుంది. వెంటనే అక్కడ వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్న వాచ్మెన్, తర్వాత కుక్కు, కామాటి, వార్డెను, ఏఎస్డబ్ల్యూ పోస్టులను కూడా అన్ని కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వసతిగృహ విద్యార్థుల సమస్యలు నెలకొన్నటువంటి సమస్యలపైన 26 జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షల కార్యక్రమం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు అన్నమయ్య జిల్లా కార్యాలయం వద్ద కూడా అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షల కార్యక్రమం నిర్వహించదలిచాం. ఈరోజు గతంలో జూలై నెలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 రోజుల పాటు హాస్టల్ సర్వే, హాస్టల్ నిద్రలో భాగంగా హాస్టల్ అన్ని పరిశీలించి సందర్శించిన తర్వాత అనేక హాస్టల్స్లో, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్టల్స్ అద్దె భవనాల్లో కొనసాగుతూ ఉన్నాయి. శాశ్వత భవనాలు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. ఉన్నటువంటి అరకొర శాశ్వత భవనాలలో ఎప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఎప్పుడు ఆ గోడలు కూలిపోయి లేదా స్విచ్లు వేసినప్పుడు కరెంట్ షాక్ కొట్టి ఎప్పుడు విద్యార్థులు ప్రమాదాలను పడతారు అనే భ్రమలో ఈ యొక్క విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా ఈ యొక్క మార్కెట్లో చూస్తూ ఉన్నాం. ఉప్పు, పప్పు, కందిపప్పు రేట్లు కూడా అన్ని రేట్లు ఆకాశానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కేవలం అన్నా క్యాంటీన్లకు పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ధర భోజనం ఖర్చే డబ్బులు 90 రూపాయలు అయితే ఈరోజు ఈ దేశానికి శాస్త్రవేత్తలు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, దేశ భవిష్యత్తును నిర్మించేటువంటి విద్యార్థులకు కేవలం 52 రూపాయలు కేటాయించడం చాలా దారుణమైన పరిస్థితి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన రేట్ల, మార్కెట్ రేట్లకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీని పెంచాలి. అదేవిధంగా ఈ యొక్క వసతి గృహాలు అన్నింటికి కూడా శాశ్వత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.